కుతుకులూరు గ్రామంలో అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి సతీమణి సతీ ఆదిలక్ష్మి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మికి ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాసులని 2 ఓట్లు పేను గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర మహిళలు సతీ ఆదిలక్ష్మికి పూలమాలలతో సాల్వాతో సత్కరించి మద్దతు తెలిపారు. కుతుకులూరు గ్రామంలో 2 రోజుల పాటు జరిగిన ఎన్నికల ప్రచారంలో భారీ సంఖ్యలో అభిమానులు, నాయకులు పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీ ఆదిలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో ప్రజలంతా చూపించిన ఆప్యాయతకి రుణపడి ఉంటానని, ప్రజలంతా ఇప్పుడు పేను గుర్తుపై ఓటు వేద్దామా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈసారి గ్రామంలో 5,000 మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం ఖాయమని, గ్రామం పెద్దలు చెప్పడం సంతోషంగా ఉందని, తమపై ఉన్న ప్రజాభిమానం చూస్తూ ఉంటే ఇంకా భారీ మెజారిటీ రావడం జరుగుతుందని అనిపిస్తోందని పేర్కొన్నారు. జై జగన్ 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 నాటక నాయకత్వం నాటక నాయకత్వం స్టాప్ స్టాప్ రైట్ 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 ఓకే మేడం గారు సురేష్ దయచేసి స్లోగా రండి, అందరం స్లోగా రండి. వెహికల్ ఎదురు కూర్చోండి.
నడదమ్మటామా ఇదిగో తెస్తున్నావు పెద్దది ఇప్పుడే మేడం గారు ఎమ్మెల్యే డాక్టర్ గారు అనపర్తి మండలం పుత్తూరు గ్రామంలో నిన్నటి నుండి కూడా వచ్చే నెలలో జరిగే 13వ తారీఖున జరిగే ఎలక్షన్కి క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. ఏ గుమ్మానికి వెళ్ళినా మరి 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఓటేద్దామని చెప్పి అందరూ ఎదురు చూస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా జగన్ గారు ఇచ్చే పథకాలు చాలా ఉపయోగంగా ఉంటాయని, అలాగే డాక్టర్ కూడా అభివృద్ధి బాగా చేశారని చెప్పేసి పుత్తూరు గ్రామంలో చెప్పడం జరుగుతుంది. మరి జగన్ గారి ఇచ్చిన పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం జరిగింది. అలాగే ఆయన మార్గంలోనే డాక్టర్ సున్నారెడ్డి గారు కూడా మరి అభివృద్ధి చేసి ఈ ఊరికి చాలా మంచి మరి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ తరఫునే ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున వృద్ధులైతే ఫిక్స్ అయిపోయారు. జగన్ బాబు ఓటేస్తాం, మా మనవడు ఓటేస్తాం, లేదంటే మా పెద్ద కొడుకు ఓటేస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మేము గెలుపు సునాయాసం మేము మెజార్టీ కోసం తినడం తప్ప గెలుపు కోసం కాదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. ఆర్థికంగా ముఖ్యంగా మహిళలు అయితే ఆర్థికంగా నిలదొక్కున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే వృద్ధులైతే మాకు మందులకి ఏమైనా తినమండి, ఏదైనా సిబ్బంది కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బులు మాకు ఆదరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అన్ని వర్గాల్లోనూ ప్రజలందరికీ కూడా ప్రజలందరికీ కూడా అన్ని పథకాలు అందుతున్నాయి కాబట్టి మరి వారు వన్ సైడ్గా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరి 2 ఓట్లకి కూడా మన రాజమండ్రి పార్లమెంట్కి డాక్టర్ గుడు శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు, ఆయనతో ఓటు. అలాగే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సున్నారెడ్డి గారికి ఓటు చెప్పేసి ప్రతి ఒక్కరు నాకు మీరు మరీ చెప్పవలసిన లేదు. 2 ఓట్లు కూడా ఈ రోజున పుత్తూరు గ్రామంలో గత ఎలక్షన్కి 33 మంది అన్నారు. మరి